ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. సో ఐపీఎల్ సీజన్ వచ్చేస్తుంది. సో మార్చ్ 23 డేట్ కూడా లాక్ అయిపోయింది. సో నాకు తెలిసి ఇప్పటికే అందరూ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. అంటే వారి అనాలిసిస్, ఫ్యాన్ వార్స్, ఇంకా సిఎస్కే, ఆర్సీబీ అని, లేకపోతే ఎంఐ అని, అదని ఇదని. ఓకే, ఫన్ పార్ట్ ఈజ్ ఆల్ ఓకే. ఓకే, అంత మంచిదే. ఎవరు దాని గురించి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, దీనిలో సాడ్ రియాలిటీ ఏంటి అంటే, సో అందరు అనుకుంటారు ఏదో ఐపీఎల్ మన కోసం వచ్చేసి సమ్మర్లో వాళ్ళు పాపం కష్టపడిపోయి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆడేస్తున్నారు, అది ఇదని. అదేం లేదు. దీంట్లో బెనిఫిట్ అయ్యేది ఓన్లీ ఇద్దరే. ఒకటి ప్లేయర్స్, ఇంకొకటి బ్రాడ్కాస్ట్ చేసే ఛానల్స్. ఓకే, వాళ్ళిద్దరు మాత్రమే. ప్లేయర్స్ ఎలా అంటే ఇప్పుడైతే మన ఐపీఎల్కి క్రేజ్ ఎలా ఉందంటే నేషనల్ కాంట్రాక్ట్ని కూడా వదిలేసి ఐపీఎల్ ఆడటానికి వస్తున్నారు. చూసుకోండి మరి. అంటే అంత ఫండింగ్ ఉంది ఐపీఎల్కి. ఓకే, అంటే అంత డబ్బులు వస్తున్నాయి. ఓకే, ఎవరు మాత్రం వదులుకుంటారు డబ్బులు చెప్పండి? ఈజీగా వస్తుంది. అదిగో అందరూ T20 ఫార్మాట్, టెస్ట్ కాదు, లేకపోతే ఓడిఏ కాదు, 5 days, లేకపోతే కష్టపడి వన్డే ఆడటం, ఫిట్నెస్ ఏమీ అక్కర్లేదు. హార్డ్లీ ఆడితే ఒక 3 hours అయిపోద్ది. ఓకే, సో మంచిగా డబ్బులు వస్తుంది. సో అందరూ వస్తున్నారు, ఆడుకుంటున్నారు, చక్కగా వెళ్ళిపోతున్నారు, బాగానే ఉంది. సో దీనివల్ల లాస్ అయ్యేది మాత్రం కంప్లీట్గా ఓకే జనాలే. ఓకే, ఐ మీన్ పీపుల్. ఎందుకంటే అసలు ఎన్ని బెట్టింగ్ యాప్స్, ఎన్ని ప్రమోషన్లు నాకు అర్థం కావట్లా. ఇంతమంది ప్రమోట్ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళైనా వచ్చి అరే బాబు మీరు బెట్టింగ్లు వేస్తే పోతారు, మీకు జీవితాలు నాశనం అయిపోతాయి అని అంటే ఇప్పుడు చిన్న వాళ్ళు చెప్తే ఎవరు అయినా నమ్మరు. కొంచెం పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు యాక్టర్స్ కానీ లేకపోతే ఎవరైతే హైలీ ఒక సెలబ్రిటీ ఫిగర్ ఉన్నారో వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వర్కౌట్ అయింది కదా, వింటారు అట్లీస్ట్. సో వాళ్ళు క్రికెటర్సే వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ చెప్తారు? ఓకే, చెప్పరు. సో ఎవరు చెప్పాలి? ఇంకా ఎవరైతే పొలిటికల్ లీడర్సో లేకపోతే సో కాల్డ్ సెలబ్రిటీసో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు అన్ని జర్న్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తారు? సో జనాలు ఎలా మోసపోతున్నారంటే ఇప్పుడు 100-200 యాడ్స్ చూపించి 10,000 20,000 లాగేస్తున్నారు. ఓకే, 100 అన్న నేనేముందన్న చిన్న బెట్లు అన్న ఏదో 100 రూపీస్ 200 రూపీస్ ఫ్రెండ్లీగా వేసుకుంటాం. అదే స్టార్ట్ అయ్యిద్ది. ఆ 100 200 10,000 అయ్యిద్ది, 1,00,000 అయ్యిద్ది, 10,00,000 అయ్యిద్ది. మీ కంప్లీట్ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ఆలోచించండి. అసలు దాని జోలికి వెళ్ళద్దు. ఓకే, అట్లీస్ట్ సజ్జనార్ సార్ దీనికి రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ అన్నీ చూస్తున్నాం. అట్లీస్ట్ మంచిది ఏదో ఒకటి అవుతుంది. సో నేర్చుకోండి దాని నుంచి. వాట్ ఎవర్ దట్ కమ్స్ ఫాస్ట్ విల్ గో దట్ మచ్ ఫాస్ట్. ఓకే, ఏదైతే ఫాస్ట్గా వస్తుందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అది. సో ఈజీ మనీకి అస్సలు ఇది అవ్వకండి.